నాగమల్లేశ్వరరావుకు సంబంధించి ఇది ఆత్మహత్య కాదు, ఇది పోలీసులు చేసిన హత్య అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదే సమయంలో పోలీసులు కూడా అంటే అందరికీ కాదని పదే పదే చెప్పారు. కొందరు పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఏ రకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా బోన్లో నిలబెడతాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనేది ఒకసారి విందాము. ఆ బయట ఉంటే ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అన్నకు చేసిన అన్యాయం, అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది. ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావకండి. భాగస్వాములు అయినారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా బోనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెల్కమ్ బ్యాక్. సురేష్ గారు, పోలీసుల వ్యవహార శైలి అందరూ కాదు కొందరని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వాళ్ళ వ్యవహార శైలి ఇంత దారుణంగా ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు లారీలు అడ్డు పెట్టి ఏ రకంగా ఇబ్బందులు కలిగించారో అది కూడా మనం చూసాం. తిరుపతిలో ఈ కార్పొరేషన్ ఉప ఎన్నికలకు సంబంధించి మహిళా కార్పొరేటర్ల బస్సులపై దాడి చేస్తుంటే పోలీసుల వ్యవహార శైలి ఏ రకంగా ఉందో చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనగానే మొత్తం ఎల్లో మీడియా పోలీసులనే బెదిరిస్తారా మీరు అంటే, గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదా? గతంలో ఎప్పుడు లోకేష్ గారు ఏమనలేదా? రెడ్ బుక్ చూపించి మరి పేర్లు నోట్ చేస్తానా అనలేదా? ఆ కొందరి గురించే కదా మాట్లాడుతున్నారు. నమస్కారం ఈశ్వర్ గారు, మీకు పెద్దలు జూపూడి ప్రభాకర్ సార్ గారికి అదేవిధంగా విశ్లేషకులకి నా నమస్కారాలు. ముందుగా పల్నాడు ప్రాంత యువతకి, రైతులకి, మహిళలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. ఎందుకంటే ఈరోజు ఇన్ని ఆంక్షల మధ్యలో కూడా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఇంత పెద్ద ఎత్తున వారి ప్రేమ ఆప్యాయత అనురాగాలను చూపించి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడం చూస్తుంటే ఒక రాయలసీమ ప్రాంతంలో ఉండి కూడా ఇంతగా పల్నాడు ప్రాంతంలో అభిమానిస్తారని చెప్పి ఆశ్చర్యచకితుడు అయిపోయేటువంటి పరిస్థితి ఈ యొక్క పర్యటన చూస్తే. ఎందుకంటే ఇన్ని ఆంక్షలు ఎప్పుడు కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుపడము, పోలీసులు ఎక్కడికక్కడికి వచ్చే వాళ్ళని కట్టడి చేయడము మనం చూసాం. ఆ పొలాల వెంట 2 వీలర్స్ లో రావడాన్ని చూసిన, పొలాల్లో మామూలుగా నడిచి వెళ్ళడానికి కూడా అత్యంత కష్టమైనటువంటి పరిస్థితి. అక్కడ ఈరోజు అభిమానులు 2 వీలర్లలో ఆ విధంగా దారి ఏర్పాటు చేసుకొని రావడం ఇవన్నీ కూడా ఎంతో గొప్ప విషయం. కాబట్టి పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే వ్యవస్థల్ని అడ్డు పెట్టుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ కట్టడి చేయాలి, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి పోటీ ఉండదనేసి పగటి కళలు కనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతున్నారు. లేకపోతే ఇలాంటి ఆలోచన కూడా చేసేటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఎంత అణచివేత ఎక్కువైతే తిరుగుబాటు కూడా దానికన్నా ఎక్కువ స్థాయిలో వస్తుందని ఎన్నో ఏళ్లుగా చెప్తున్నటువంటి మాట. మరి ఈ రోజు అదే నిజమైనటువంటి చాలా మందికి నోటీసులు ఇచ్చి బయటకు రాకూడదని బెదిరించి గ్రామాల్లో బారికేడ్లు పెడితే ఎలా రాగలిగారు? అసలు ఏంటి ఆ సామాన్య జనంలో ఆ ధైర్యం ఎలా వచ్చింది? ధైర్యం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమము, అదేవిధంగా ముఖ్యంగా గ్రామాల్లో పరిపాలనా వ్యవస్థని పూర్తిగా మార్చేసినటువంటి పరిస్థితి. సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అదేవిధంగా ముఖ్యంగా గడప గడపకి సంక్షేమం నేరుగా ప్రభుత్వ అధికారులే ఇంటి వద్దకు వచ్చి పనిచేసినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఆ పరిపాలనకి ఈ రోజు ప్రజలు దూరం అయిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ఏ రకంగా అబద్ధపు హామీలను ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని చూసినటువంటి ప్రజలకి ముఖ్యంగా చూస్తున్నాం. ఈరోజు రైతులు ముఖ్యంగా దేశానికి వెన్నుముక అంట. మరి రైతులు ఎక్కడ ప్రశాంతంగా బతుకుతున్నారు సార్ రాష్ట్రంలో?
నిన్నటికి నిన్న మామిడి రైతులు, మొన్న పత్తి రైతులు, అంతకుముందు మిరప రైతులు, వరి రైతులు, ఈ విధంగా ఏ ఒక్క రైతు కూడా ఈరోజు సంతోషంగా లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో, గిట్టుబాటు ధర కల్పించలేక. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి పంట వద్దకే వచ్చి కొనుగోలు చేసేటువంటి విధంగా మార్కెటింగ్ వ్యవస్థని తయారు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు రైతులు. ఇదే తేడా. ఈ రకమైనటువంటి తేడాలను గమనించినటువంటి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి దూరం అయిపోయాం, ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు? ఇన్ని ఆంక్షలు దేశంలో ఏ రాజకీయ నాయకుడికి పెట్టనన్ని ఆంక్షలు ఎందుకు పెట్టాలి? పర్మిషన్ ఇవ్వము అని ఎందుకు చెప్పాలి? ఏంటి ఆయన బయట వస్తే వీళ్ళ ప్రాబ్లం ఏంటి? మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్క పౌరుడికి నిరసన తెలపడానికి గాని తన భావాన్ని వ్యక్తపరచుకోవడానికి గాని రాజ్యాంగమే హక్కు కల్పించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షులు, ఇంత ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అణచివేయాలని చూస్తుంటే ఈ ప్రభుత్వం, ఇది భారత రాజ్యాంగం అమలు చేసేటువంటి ప్రభుత్వం కాదు, ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ రకంగా ఈ దుశ్చర్యలకు పాల్పడుతుంది తప్ప మరొకటి కాదు. తిరుపతిలో కూడా మీరు మొన్న ఆ రోజు తొక్కిసలాట జరిగి భక్తులు మరణించినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను కానీ చూస్తే ఎయిర్పోర్ట్ నుంచి కనీసం ఒక 5 కిలోమీటర్లు తిరుచానూరు వద్దకు వచ్చేసరికి లారీలను అడ్డుపెట్టారు సార్. లారీలను అడ్డుపెట్టి, ట్రాక్టర్లను అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని అడ్డుకున్నారు. కానీ ఆయన వెంటనే కాన్వాయ్ దిగి నడిచి వెళ్ళే ప్రయత్నం చేసినట్టున్నారు. వెంటనే కాన్వాయ్ దిగి పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా నడిచి నేను బాధితుల దగ్గరికి వెళ్తానని చెప్పి సగం వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భద్రత లేకుండా చేసేటటువంటి కుట్ర కూడా ఏమన్నా ఉందనుకుంటున్నారా? ఈ విధంగా ఆయన బయట తిరగాల్సినటువంటి పరిస్థితి, అంటే కాన్వాయ్ కూడా దిగి బయట నడిస్తే ఇబ్బంది కదా? మనం ప్రతి సందర్భంలో రాప్తాడులో ఒకటి చూసాం, మొన్న పొదిలిలో ఒకటి చూసాం, ఏ రకంగా దాడులు జరిగాయి, ఎలా జరిగాయని. అలాగే గుంటూరు మిర్చియాడికి వెళ్ళినప్పుడు ఎవరో భద్రత లేరు, ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ అన్నారు, కనీసం రో పార్టీ కూడా లేదు, ఆయన అలా గాలికి వదిలేశారు. ఒక Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి ఒక నాయకుడి విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా? ముమ్మాటికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష సాధించుకునేటువంటి ధోరణి మాత్రమే కనపరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ, లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ లేనటువంటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు నిలబడుతున్నటువంటి తీరు, ఇది వారం లేని తనంతో వస్తున్నటువంటి కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు. రాబోయేటువంటి రోజుల్లో ఓటమి భయాన్ని ముందే ఊహించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలి, ఇదే వాళ్ళ యొక్క పన్నాగం తప్ప మరొకటి కాదు. అయినప్పటికీ ఈ రోజు అభిమానులు గాని, నాయకులు గాని వాళ్ళే ఒక సైన్యంగా నిలబడి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా దాదాపు ఈ రోజు చూస్తే ఈ ఇంత ఎక్కువ సమయమైన ఎండలో కానీ మహిళలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి తీరు సార్ చూడండి. ఆ మహిళలు స్వచ్ఛందంగా అంత ఎండగా ఉన్నప్పటికీ కూడా చంటి పిల్లలతో పాటు వచ్చి జగనన్నను చూడాలని చెప్పి నిలబడుకునేటువంటి తీరు ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి విషయం. కాకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వంకున్న భయమల్లా ఏంటంటే ఖచ్చితంగా రేపు 2029లో కూటమి ఓడిపోవడం తథ్యం. ఓడిపోయిన తర్వాత వీళ్ళు చేసేటువంటి అరాచకాలు గాని, వీళ్ళు తీసుకొచ్చినటువంటి విష సంస్కృతి, ముఖ్యంగా ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల గాని అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఇది ఒక విష వృక్షం అని మేము ముందే చెప్తున్నాం. ఈ విష వృక్షం మహావృక్షమై అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా వీళ్ళు ప్రయోగించారో రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున వీళ్ళకి అది విషం మొత్తం ఒళ్ళంతా పాకుతుంది. తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీ.